అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈరోజు అర్థం చేసుకోగలను. కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు. కానీ మీరందరూ అర్థం చేసుకోండి, ఇది వాయిదాలు పెట్టుకుంటూ పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు. అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం. మీరందరు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము. తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం. అదేవిధంగా స్టేడియం గురించి, కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి, ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర్ రెడ్డి గారు ప్రస్తావించారు. మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించారు. అందుకే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక 2 రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి, ఒక రోజు ప్రజాప్రతినిధులతోని సమీక్ష చేయండి. రెండవ రోజు అధికారులతోని ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రండి. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను